ఏపీ ఈఈపీ సెట్ను కాకినాడ జేఎన్టీయూలో ఈ నెల 12, 13, 14, 15, 18 ఇంజనీరింగ్ స్ట్రీమ్ 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లలో ఎగ్జామ్ నిర్వహిస్తుందని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే వీసీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, ఏపీ ఈఏపీ స్టేట్ కన్వీనర్ మోహన్ రావు సెట్ వివరాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో జేఎన్టీయూకే డైరెక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. మరియు 1.5 అవర్ ముందు నుంచి సెంటర్లోకి వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేసుకోవడానికి అలౌ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ 2 గంటల ముందు ఉండటం అనేది అడ్వైజబుల్ అండి. సో మార్నింగ్ సెషన్ 9 గంటలు నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈవినింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ 2 నుంచి 5 గంటలకు అయిపోతుంది. సో ఈ సమయంలో 1 నిమిషం లేటుగా వచ్చిన క్యాండిడేట్స్ని అలౌ చేయం. అంటే మార్నింగ్ సెషన్కి 9 గంటలకి ముందే వచ్చేయాలి, దాటితే 1 నిమిషం అయినా అలౌ చేయాలనేది మాకు ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఈవినింగ్ సెషన్కి 2 గంటల ముందే రావాలా లోపలే, దాని తర్వాత అలౌ చేయరు. సో ఇవి క్యాండిడేట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు క్యాండిడేట్స్ ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, క్యాల్కులేటర్స్ కానీ, స్లైడ్ రూల్స్ కానీ, ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, ఈ మొబైల్ ఫోన్స్ కానీ, పేజర్స్ కానీ ఎటువంటి అయిన డివైజెస్ని అలౌ చేయరు ఎగ్జామినేషన్ హాల్కి. సో వాళ్ళు ఎటువంటి అన్ఫేర్ మీన్స్లో కూడా ఏమీ చేయకూడదు, డిసిప్లిన్డ్గా ఎగ్జామ్ రాయాలి. అటువంటి ఏమన్నా ఉన్నాయని కనుక ఏమన్నా గమనించడం జరిగితే చీఫ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళు మాకు సమాచారం ఇస్తారు. వాళ్ళకి రిక్వైర్డ్ పనిష్మెంట్ యాజ్ పర్ రూల్స్ ఇవ్వటం జరుగుతుంది. క్యాండిడేట్స్కి మనకు గైడ్లైన్స్ ఏంటంటే, వాళ్ళు హాల్ టికెట్ రాగానే డౌన్లోడ్ చేసుకోగానే వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ కరెక్ట్గా పడ్డాయో లేదో చూసుకోవాలి. వాళ్ళు తర్వాత వాళ్ళ హాల్ టికెట్ నుంచి గమనించవలసిన విషయాలు ఏమిటంటే, టెస్ట్ సెంటర్ ఎక్కడ, ఏ డేట్ను పడింది, టైమ్ ఆఫ్ ఎగ్జామ్, ఏ సెషన్, మార్నింగ్ సెషనా, ఈవినింగ్ సెషనా. మాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను చూసుకోలేదు సార్, నేను ఈ ముందు సెషన్కి వెళ్ళవలసింది, ఇప్పుడు వచ్చాను, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా ఏపీ సెట్ ఎగ్జామినేషన్ని జేఎన్టీయూ కాకినాడకి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. సో ఈసారి ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు గారు ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ని కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎఫ్సి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మోహన్ రావు గారిని అపాయింట్ చేశారు. సో అలాగే ఆయన ఇప్పుడు యూనివర్సిటీలో కూడా డైరెక్టర్ అడ్మిషన్స్గా ఉన్నారు. సో గత కొన్ని నెలలుగా వివిధ కార్యక్రమాలు ఏపీ సెట్ను గురించి జరుగుతూ ఉన్నాయి. అంటే మేజర్గా అది ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి పేపర్ సెట్టింగ్ అనేది కొంచెం క్రిటికల్ జాబ్. ఈ సంవత్సరము దాదాపు 3,55,808 మంది అప్లై చేశారు. 3,55,008 ఫిగర్స్ వాళ్ళు మీ దగ్గర ఉండే కొంచెం తేడా ఉన్నట్టుంది. మళ్ళీ ఇందాక ఏపీ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లో రాబోయే ముందు ఒకసారి మాట్లాడి కరెక్ట్ చేయించుకున్నాం. అందులో ఇంజనీరింగ్ కోసం 2,75,794 మంది అప్లికేషన్స్, ఓన్లీ ఇంజనీరింగ్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 78,421 మంది ఉన్నారు. 2 అంటే ఇంజనీరింగు అట్లాగే అగ్రికల్చర్ 2 కలిపి రాస్తున్న వాళ్ళు 793 మంది ఉన్నారు. మొత్తం కలిపితే 3,55,008 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ని లాస్ట్ టైం లాగానే మనము ఏపీ